మీ మాట, మీ గొంతు ఏమన్నా మారిందా? మిమ్మల్ని వేరే వాళ్ళు మీ మాట మారింది, సర్ది దగ్గు ఏమన్నా అయ్యిందా, ఏమన్నా మందులు తీసుకోకపోయినావా అని అడుగుతా ఉన్నారా? చాలా మటుకు మనకి గొంతు లేకపోతే మాట మారినప్పుడు మనం ఏమనుకుంటాము అంటే మెడలో సర్ది దగ్గు అయ్యిందేమో అని. కానీ చాలా మటుకు కొన్నిసార్లు మెడలో థైరాయిడ్ లో గడ్డ ఉన్నప్పుడు కూడా మన ధ్వని, మన గొంతు మారే అవకాశం చాలా ఉంటుంది. చాలా మందికి ఇది మాత్రం తెలియదు. అండ్ మనకి మెడలో ఒక గడ్డ ఉన్నప్పుడు, అంటే థైరాయిడ్ లో గడ్డ ఉన్నప్పుడు అదిగిన మెడలో, అంటే మనకి మాట వచ్చే నరం మీద లేకపోతే మన వాయిస్ బాక్స్ మీద ఒత్తిడి చేసినప్పుడు మన మాట మారే అవకాశం ఉంటుంది. చాలా మందికి ఈ మెడలో గడ్డ మెల్లమెల్లగా పెరిగి ఆ ఒత్తిడి చేసి మన మాట మారడానికి కారణమవుతుంది అని తెలియదు. సో గుడ్ న్యూస్ ఏంటి అంటే, నేను చాలామందికి ఏమాత్రం సర్జరీ లేకుండా ఈ గొంతులో ఉండే థైరాయిడ్ గడ్డల్ని సేఫ్గా, ఎఫెక్టివ్గా ట్రీట్ చేస్తాను. అండ్ ఈ వీడియో చూసి పూర్తిగా తెలుసుకోండి, మనకు మెడలో ఉండే గడ్డలు అంటే థైరాయిడ్ గడ్డల వలన మాట మారుతుందా, అండ్ మాట మారినప్పుడు ఇది ఒక వార్నింగ్స్ అయినా మనం ఎవరినన్నా కలిసి చూయించుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలా, అండ్ అదే కాకుండా ఆర్ఎఫ్ఏ అబ్లేషన్ చేసిన తర్వాత ఈ మెడలో గడ్డలు తగ్గితే మన వాయిస్ అనేది మామూలుగా అవుతుందా లేదా. సో ఈ వీడియో పూర్తిగా తెలుసుకొని మీకు ఇంకేమన్నా డౌట్స్, క్వైరీస్ ఉంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి పర్సనల్గా రిప్లై చేస్తాను. నా పేరు డాక్టర్ ప్రద్యుమ్న రెడ్డి, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ నాన్ సర్జికల్ స్పెషలిస్ట్. నేను చాలామందికి ఏమాత్రం కోత, కుట్టు లేకుండా ఈ మెడలో థైరాయిడ్ గడ్డల్ని ఆర్ఎఫ్ఏ అబ్లేషన్, మైక్రోవేవ్ అబ్లేషన్ అండ్ థైరాయిడ్ ఎంబలైజేషన్ తోటి, అంటే నాన్ సర్జికల్ పద్ధతుల ద్వారా ఈ గడ్డలని కంప్లీట్గా తొలగిస్తాను. థైరాయిడ్ గడ్డల వల్ల మాట మారుతుందా? ఎస్, థైరాయిడ్ గడ్డలు ఉన్నప్పుడు మాట మారే అవకాశం ఉంటుంది. అంటే మన ధ్వని, మనం మాట్లాడే తీరు మారే అవకాశం ఉంటుంది. చాలా మందికి మెడలో ఒక గడ్డ ఉన్నప్పుడు అది పెద్దగా అవుతుంటే నార్మల్గా మన వాయిస్ బాక్స్ మీద, అంటే ఈ మధ్యలో ఉండే బాక్స్ మీద లేకపోతే నరం, అంటే మన వాయిస్ వచ్చే నరం మీద ఒత్తిడి పడ్డప్పుడు, అంటే రికరెంట్ లారింజల్ మీద ఒత్తిడి పడ్డప్పుడు మాట మారే అవకాశం ఉంటుంది. చాలా మందికి ఇది అయినప్పుడు మాట గట్టిగా రాకపోవడము, కొంచెం గట్టిగా మాట్లాడాలంటే ఇబ్బంది కావడము, మాట మారడము, గొంతు బొంగురుపోవడము, అదే కాకుండా మొత్తానికే మాట రాకపోవడం కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ అన్నీ కాకన్నా ముందు ఒక డాక్టర్ని కలిసి, మెడలో అంటే ఒక థైరాయిడ్ గడ్డ ఉన్నప్పుడు డాక్టర్ని కలిసి దాన్ని ఏం చేయాలి, దానికి ట్రీట్మెంట్ అవసరమా లేదా అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం మాట మారితే అదొక వార్నింగ్స్ అయినా, చాలా మందికి మాట మారినప్పుడు చాలా మటుకు సర్ది దగ్గు వచ్చింది, దానివల్ల మాట మారింది అని అనుకుంటాం, అండ్ దాన్ని ఏ మాత్రం ట్రీట్మెంట్ దాన్ని ఏమీ చేయకుండా వదిలేస్తాం. కానీ చాలా మందికి ఏంటి అంటే మెడలో చిన్న వాపు ఉండి దాన్ని థైరాయిడ్ గడ్డనే కదా అని చాలా మంది వదిలేస్తారు దాన్ని ఏం చేయకుండా. కానీ ఈ మెడలో ఉండే గడ్డ మన వాయిస్ బాక్స్ మీదనన్నా లేకపోతే మన మాట వచ్చే నరం మీదనన్నా ఒత్తిడి చేసి మన మాట మారేదాకా చేస్తుంది. అండ్ మనకి చిన్న గడ్డ ఉంది, అది పెరుగుతున్నప్పుడు, అండ్ అదే కాకుండా ఆయాసం వస్తా ఉన్నా లేకపోతే మింగడానికి ఇబ్బంది ఉన్నా, మెడలో నొప్పి ఉన్నా, అండ్ మాట మారి 2-3 వారాల తర్వాత అసలు నార్మల్ అవ్వట్లేదు అన్నప్పుడు మాత్రము డెఫినెట్ గా ఇది ఒక వార్నింగ్ సూచనలాగా తీసుకోవాలి. అండ్ ఒక డాక్టర్ని డెఫినెట్ గా కలిసి దీనికి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సిందే. మనకి మెడలో ఒక గడ్డ ఉంది, డాక్టర్కి ఎలా తెలుస్తుంది ఈ గడ్డ వలన మన మాట మారుతా ఉందని? సో మనకి మెడలో ఒక గడ్డ ఉన్నప్పుడు 3 టెస్టులు చాలా ఇంపార్టెంట్. మొదటిది అల్ట్రాసౌండ్ టెస్ట్. అల్ట్రాసౌండ్ మెడది చేయాలి. అల్ట్రాసౌండ్ నెక్ అంటారు. దీంట్లో గడ్డలు ఉన్నాయా, గడ్డలు ఎక్కడున్నాయి, ఒకవేళ థైరాయిడ్ గడ్డలు ఉంటే ఎన్ని ఉన్నాయి, ఎంత పెద్దగా ఉన్నాయి, దానికి రక్త ప్రవాహం ఎలా ఉంది, ఆ ఎలాంటి గడ్డ, క్యాన్సరస్ గడ్డనా లేకపోతే డౌట్ఫుల్ గడ్డనా లేకపోతే నాన్ క్యాన్సరస్ గడ్డనా అనేది చూసి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అదే కాకుండా థైరాయిడ్ ప్రొఫైల్, అంటే థైరాయిడ్ హార్మోన్స్ మన బాడీలో నార్మల్ ఉన్నాయా లేదా అనేది ఒక బ్లడ్ టెస్ట్ చేయాలి. అండ్ అదే కాకుండా మన మెడలో ఒక గడ్డ ఉన్నప్పుడు దాంట్లోకి ఎఫినసీ టెస్ట్, అంటే నీడిల్ టెస్ట్ చేయడం అతి అవసరమైన. ఎందుకు అంటే దాంట్లో క్యాన్సర్ ఉందా లేదా అనేది ఫైనల్ గా ఆ నీడిల్ టెస్ట్ ద్వారానే తెలుస్తుంది మనకి. సో ఇవన్నీ చేసిన తర్వాత ఆ రిపోర్ట్స్ చూసి ఒక డాక్టర్ కి తెలుస్తుంది ఈ మెడలో ఒక గడ్డ మీ వాయిస్ కి మారడానికి కారణమా కాదా అనేది. ఆర్ఎఫ్ఏ అబ్లేషన్ చేసిన తర్వాత మనకి మెడలో గడ్డల వలన వాయిస్ చేంజ్ ఉంటే అది మామూలు అవుతుందా లేదా? సో చాలా మటుకు మెడలో ఒక గడ్డ ఉన్నప్పుడు ఆ గడ్డ వలన, అంటే వాయిస్ బాక్స్ మీద ఒత్తిడి పడినా లేకపోతే ఆ నరం మీద ఒత్తిడి పడ్డప్పుడు మన మాట మారింది అంటే మనం ఆర్ఎఫ్ఏ అబ్లేషన్ చేసిన తర్వాత చాలా మందికి నార్మల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ మాట
కారణమైన నరం మీద ఒత్తిడి కాకుండా అది కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోయో లేకపోతే ఖరాబ్ అయిపోయిన సందర్భంలో మనం ఆర్ఎఫ్ఏ అబ్లేషన్ చేసినా సరే మాట మామూలు అవుతుంది అని చెప్పడానికి గ్యారెంటీ ఉండదు. అంటే అయ్యే అవకాశం చాలా తక్కువ. ఒత్తిడి వలన మాట మారితే మాత్రము నయ్యం అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆర్ఎఫ్ఏ అబ్లేషన్స్ వలన లాభాలేంటి? మనము కంప్లీట్ గా సర్జరీ అవాయిడ్ చేయగలుగుతామా? ఆర్ఎఫ్ఏ అబ్లేషన్ అంటే మనము మెడలో ఉండే గడ్డ అంటే థైరాయిడ్ గ్రంథిలో ఉండే గడ్డని మాత్రమే కాల్చేస్తాం. థైరాయిడ్ గ్రంథిని ఏ మాత్రము డ్యామేజ్ చేయం. దాంట్లో నుండి ఒక నీడిల్ పోయి ఆ గడ్డని మాత్రం కంప్లీట్గా కాల్చేస్తాం. కాల్చేసిన తర్వాత ఆ గడ్డ మెల్లమెల్లగా ష్రింక్ అయిపోతుంది. అండ్ ఆ గ్రంథి అంటే థైరాయిడ్ అనేది నార్మల్గా ఉంటుంది. సో దీని వలన ఏ హార్మోన్ సప్లిమెంట్స్ అవసరం ఉండే అవకాశము తక్కువ. అండ్ మన థైరాయిడ్ గ్లాండ్ అలానే ఉంటుంది. కానీ సర్జరీ చేసినప్పుడు మాత్రము థైరాయిడ్ని ఆ గడ్డతో సహా మొత్తం కోసి తీసేయాల్సింది వస్తుంది. సో హార్మోన్ సప్లిమెంట్స్ అంటే లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్స్ వేసుకోవడము అండ్ అదే కాకుండా ఒక కోత అనేది సర్జరీ చేసినప్పుడు మాత్రం డెఫినెట్గా ఉంటుంది. అండ్ ఆర్ఎఫ్ఏ అబ్లేషన్ చేస్తే ఏ మాత్రం కోత కుట్టు నొప్పి మాత్రం ఉండదు. ఆర్ఎఫ్ఏ కాకుండా సర్జరీ ఎప్పుడు అవసరం పడుతుంది? ఆర్ఎఫ్ఏ కాకుండా సర్జరీ ఎప్పుడు అవసరం పడుతుంది అంటే మన మెడలో గడ్డ ఉన్నప్పుడు ఆ గడ్డ చాలా కాంప్లికేటెడ్గా ఉండి క్యాన్సర్కి కారణం అయ్యి అండ్ అదే కాకుండా మనకు మెడలో ఉండే గడ్డ పెద్దగా అవుతా ఉన్నది అండ్ మనకున్న రక్త నరాల లోపలికి వెళ్ళి లేకపోతే ఎక్కడికన్నా వేరే దగ్గరికి పాకినప్పుడు మాత్రం సర్జరీ అనేది డెఫినెట్గా అవసరం ఉంటుంది. రెడ్ ఫ్లాగ్స్ అంటే ఏంటి? ఎప్పుడు మనం రెడ్ ఫ్లాగ్ సూచనలు కనిపించినప్పుడు ఏ మాత్రం ఇగ్నోర్ చేయకుండా డాక్టర్ దగ్గరికి త్వరగా వెళ్ళిపోవాలి. మొదటిది, మెడలో ఒక గడ్డ ఉంది, అది త్వరగా పెరిగిపోతా ఉంది అంటే బాగా పెద్దగా అయిపోతుంది త్వరగా. అదే కాకుండా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, మింగడానికి ఇబ్బంది అవుతుంది, బాగా మెడలో నొప్పి వస్తుంది, అప్పుడప్పుడు చక్కర వచ్చినట్టు అవుతుంది. మింగడానికి ఇబ్బందే కాకుండా మనకి మెడలో వేరే గడ్డల్లాగా వేరేవి కూడా వస్తూ ఉన్నాయి. అండ్ మన మాట కంప్లీట్గా మారిపోయింది అండ్ అది నార్మల్గా అవ్వకుండా 2-3 వారాలు దాటిపోతా ఉంది అండ్ మాట కూడా మెల్లమెల్లగా తగ్గిపోతా ఉంది అన్నప్పుడు మాత్రము ఏ మాత్రం ఇగ్నోర్ చేయకుండా త్వరలో ఒక డాక్టర్ని కలిసి చూయించుకొని ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సిందే. మీకు మెడలో ఒక గడ్డ ఉంది, దాని వలన మాట కొద్దిగా మారుతా ఉంది, దీనికి ఏమన్నా డైట్ మార్చితే మనకి నయమయ్యే అవకాశం ఉంది అని డౌట్గా ఉందా? అయితే ఈ పైన ఉన్న లింక్ని క్లిక్ చేయండి. బెస్ట్ డైట్ ఫర్ థైరాయిడ్ నాడ్యూల్స్ అనే ఒక వీడియో చేశాను. అది చూసి డైటరీ చేంజెస్, మెడలో గడ్డ ఉన్నప్పుడు చిన్న గడ్డలు ఉన్నప్పుడు డైట్ మారుస్తే ఆ గడ్డలు ఏమన్నా ష్రింక్ అయిపోతాయి అని ట్రై చేయాలని ఉంటే ఆ పైన ఉన్న వీడియో లింక్ క్లిక్ చేయండి. దాని గురించి చూసి తెలుసుకోండి డైట్ చేంజెస్ గురించి. నా పేరు డాక్టర్ ప్రద్యుమ్న రెడ్డి. See you in the next video.